ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వర్షాలు, ఆరోగ్యం, వ్యవసాయం ప్రాజెక్టుల్లో నీటి వినియోగం, రేషన్ కార్డులపై కలెక్టర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు. యూరియా కొరత లేకున్నప్పటికీ కొందరు రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని వెల్లడించారు. వాతావరణ శాఖతో సమన్వయం చేసుకుంటూ 3 గంటల ముందుగానే వర్ష సమాచారం ప్రజలకు అందించాలని సూచించారు. కలెక్టర్లు ఖచ్చితంగా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని సూచించిన రేవంత్ అజాగ్రత్తగా ఉంటే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. వర్షాలు కురుస్తున్న వేళ పరిపాలన, జనజీవన ఇబ్బందులపై సర్కారు దృష్టి సారించింది. వానలు, సీజనల్ వ్యాధులు, నీళ్లను ఒడిసి పట్టుకుని అవసరం మేర వినియోగించుకోవడం, యూరియా నిల్వలు, రేషన్ కార్డుల పంపిణీపై కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని విభాగాలు అప్రమత్తం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. వాతావరణ సూచనలకు అనుగుణంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమన్వయం చేసుకుంటూ హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అన్ని ఆసుపత్రులు, పీహెచ్సీల్లో వైద్యులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. పిడుగుపాటు నష్టాలు నమోదు చేసి బాధితులకు పరిహారం ఇవ్వాలన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి వారి కార్యాచరణపై ప్రతిరోజు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సీఎస్ను ఆదేశించారు. సాగు పనులు జోరుగా సాగుతున్న వేళ నీటి నిర్వహణతో పాటు ఎరువుల అంశంలోనూ చర్యలు తీసుకోవాలని సీఎం కలెక్టర్లకు ఆదేశించారు. సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయన్న రేవంత్ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఫర్టిలైజర్ షాపులన్నింటి ముందు స్టాక్ వివరాలు తప్పనిసరిగా బోర్డుపై డిస్ప్లే చేయాలని ఆదేశించారు. సబ్సిడీ ఎరువులను ఇతర అవసరాలకు మళ్లిస్తూ రైతులకు నష్టం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని సీఎం స్పష్టం చేశారు. యూరియా అక్రమాలపై ఫిర్యాదు చేసేలా టోల్ ఫ్రీ నంబర్ను పబ్లిక్ ప్లేస్లలో పెట్టాలని సూచించారు. సన్నబియ్యం పంపిణీతో రేషన్ షాపులు, కార్డులకు డిమాండ్ పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మనిషికి 6 కిలోల చొప్పున 3,10,00,000 మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డులు పంపిణీ చేయాలని సీఎం రేవంత్ సూచించారు. ఇంతకుముందు రేషన్ కార్డు కానీ రేషన్ షాపులు కానీ డిమాండ్ లేదు. దొడ్డు బియ్యం ఇచ్చేటప్పుడు ఎవరు పెద్దగా దాన్ని పట్టించుకొని దొడ్డు బియ్యం తెచ్చుకున్న సందర్భాలు లేవు. అదేదో బ్లాక్ మార్కెట్ లోనో మిల్లర్స్ ఎవరో కొనుక్కొని ఎవరో పోయేది. ఇప్పుడు ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ ప్రజలకందరికీ సన్న బియ్యం ఇవ్వాలని డిసైడ్ చేయడంతో ప్రతి వాడు ఖచ్చితంగా సన్న బియ్యం తీసుకుంటున్నాడు. దాంతో రేషన్ కార్డులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. 1 కొత్త రేషన్ కార్డులు, 2 ఉన్న పాత రేషన్ కార్డులలో పేర్లు తొలగించడం, పేర్లు చేర్పించడం, ఇవి ప్రధానమైన అంశాలు. వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకోవాలి. అందరి సమస్యలను అడ్రస్ చేయాలి. జిల్లా కలెక్టర్లకు, శాసనసభ్యులకు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు కార్యాచరణ ఇది. ఈ నెల 25 తారీఖు నుంచి వచ్చే నెల 10 తారీఖు 15 రోజులు అన్ని మండల కేంద్రాలల్లో ఖచ్చితంగా రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం తీసుకోవాలి. అధికారికంగా అన్ని నియోజకవర్గాలలో ఉన్న మండల కేంద్రాలలో అధికారిక కార్యక్రమాలను తీసుకొని స్థానిక శాసనసభ్యులను తప్పకుండా అందులో భాగస్వాములను చెయ్యాలి. రెండవది, ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ప్లేస్ లో వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ కావాలి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో. ఆ కార్యక్రమాలని కలెక్టర్లు కోఆర్డినేట్ చేసుకోవాలి. వర్షాల వేళ ప్రజలు ఇబ్బందులు పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎం స్పష్టం చేశారు. వెదర్ ఫోర్కాస్టింగ్ ద్వారా ముందస్తుగా సమాచారం ఇవ్వాలని సూచించారు. కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ సమన్వయం చేసుకోవాలన్నారు. విధుల పట్ల నిర్లిప్తత వహించే అధికారులు ఎంతటి వారైనా చర్యలు తప్పవని సీఎం రేవంత్ హెచ్చరించారు.